ఏముంటుంది ఇంక లీగల్లో వాళ్ళు జడ్జీలు మనకు ఉన్నటువంటి లీగల్ సిస్టంలో వీ కెనాట్ అట్రిబ్యూట్ ఎనీథింగ్ టు జడ్జెస్. ఆయన అడిగిన ఒక క్వశ్చను, నేను ఇది 2019లో అనుకుంటాను ఇందులోకి వచ్చింది. అప్పుడు దాకా నేను ఎప్పుడు కోర్టుకి వెళ్ళా. ఇక్కడ 2018లో తెలంగాణ హైకోర్టు రామోజీరావు గారి మీద కేసు కొట్టేసింది. కొట్టేసిన విషయం నాకు ఏడాది తర్వాత తెలిసింది. తెలిస్తే అదేంటి ఎలా కొట్టేస్తారని చెప్పి 2019లో నేను ఒకటి వేసాను ఎస్ఎల్పి. అప్పుడే అడిగారు నన్ను, హూ ఆర్ యూ అని. అక్కర్లేదు, నాకు అడ్వకేట్ అప్పీరాయిడ్గా. అడ్వకేట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ మీ. జనరల్గా నేను అడ్వకేట్లకి డబ్బులు ఇచ్చుకోలేక నేను వెళ్తాను. ఎందుకంటే సీనియర్ నా ఫ్రెండ్ రమేష్ ఉన్నాడు, ఆయన నా దగ్గర ఏం డబ్బులు పుచ్చుకోడు, మా రాజమండ్రి వాడు. సీనియర్ని ఎవరైనా పెడితే మినిమం 2-3 లక్షలు ఇవ్వాలి. సో నేను ఎలాగా ఈ కేసు నాకు పూర్తిగా తెలుసు కాబట్టి, నేను కూడా లాయర్నే కాబట్టి నువ్వే చేయని రమేష్ చెప్తే నేనే చేశాను. నేను ఈ కేసు విషయమై దాదాపు 5-6 ఏళ్లలో ఒక 30 వాయిదాలకు వెళ్ళి ఉంటాను. ఒక 10 వాయిదాల్లో నేనే వాదించాను. ఆఖరిని సూర్యకాంత్ గారు ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా నేనే పార్టీ ఇన్ పర్సన్ ఆర్గ్యుమెంట్ చెప్పాను. అయితే అప్పుడు మళ్ళీ ఈ లోకస్ అనేది పోయింది. ఎందుకంటే ఇన్నాళ్ళు అయిపోయాక ఇంక లోకస్ ఏంటి. కానీ ఆయన లోకస్ అడిగారు మళ్ళీ, హూ ఆర్ యూ, నీకేంటి సంబంధం అని. అయితే జడ్జి గారికి దీన్ని కొట్టేయడం కూడా తప్పేం లేదు. కొట్టేస్తారు. ఎవడో వీడు వచ్చి వాళ్ళేమో డబ్బులన్నీ వెనక్కి ఇచ్చేసాం అంటున్నారు. ఏంటి కేసు, టైం వేస్ట్ అనుకుని ఉంటాడు, కొట్టేసి ఉంటాడు. కానీ ఇందులో నేను అనుకున్నది ఆల్రెడీ వచ్చేసింది. నేను గవర్నమెంట్ చేత చెప్పించడానికి నేను సరిపోను, గవర్నమెంట్లో నాకు ఎవరు లేరు. కోర్టు చేత అయితే చెప్పించవచ్చు ఖచ్చితంగా అనుకున్నాను. ఏమని 45 రిపర్కషన్స్ ఎలా ఉంటాయి వైలేట్ చేస్తే అన్నది. అది ఆల్రెడీ సుబ్బారెడ్డి రాసినటువంటి ఆ క్వశ్చన్కి ఆన్సర్లో చాలా క్లియర్గా ఇచ్చేశారు. ఇప్పుడు ఆ ఫైనాన్స్ కమిటీలో ఎవరున్నారో, నవంబర్లో పార్లమెంటు మీట్ అయ్యే లోపు ఫైనాన్స్ కమిటీ ఆల్మోస్ట్ నెలకు 2 సార్లైనా మీట్ అవుతుంది. ఇంపార్టెంట్ కమిటీ కాబట్టి. అందులో ఎవరో నేను వెళ్తే నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఎవరో ఒకరి చేత ఇది అడిగించోయా, ఇదేంటిది, ఎందుకు ఇలాంటి లెటర్ రాశారు, ఇలాంటి లెటర్ రాసే ఉద్దేశం ఉన్నప్పుడు అక్కడ ఎందుకు హైకోర్టులో అలా వాదించారు, అంతే కదా, 2 కాంట్రడిక్టింగ్ అని ఖచ్చితంగా అడుగుతారు. దానికి ఏం చెప్తారో విందాం. సో ఇది కోర్టుకి సంబంధించినంత వరకు ఈ అధ్యాయం ముగిసింది. కానీ పెనాల్టీలు వసూలు చేయడం వరకు ఏమో రిజర్వ్ బ్యాంకు గవర్నమెంట్ కలిపి ఈయన పద్మవిభూషణ్ అలాంటి వాడు చేసింది ఎప్పటి నుంచో చేస్తున్నాడు, 50 ఏళ్ల నుంచి. అందుకని దీన్ని డబ్బులు వెనక్కి ఇచ్చేసినటువంటి కారణంగా దీని నుంచి ఈయనకి మనం ఏ రకమైనటువంటి పెనాల్టీ వేయకుండా చేద్దాం అని ఏమైనా చేయించామో నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు బ్యాంకుల వాళ్ళు ఇది ఇస్తుంటారు కదా, 1 టైం సెటిల్మెంట్. ఆల్ బ్యాంక్స్ అన్నీ ఇస్తున్నాయి. అలా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు కూడా ఇది సెటిల్మెంట్ చేసేస్తున్నాం, ఈయన ప్రెస్టేజ్ని ఏం పాడు చేయకుండా ఇలా చేద్దామని ఏమన్నా నిర్ణయం తీసుకున్నా నాకేం అభ్యంతరం లేదు. నాకు కావాల్సింది ఒకటే, 45S హెచ్యుఎఫ్కి అప్లై అవుతుందా అవుదా. అవుతుందని గవర్నమెంట్ చెప్తోంది, రిజర్వ్ బ్యాంక్ చెప్తోంది. ఎక్కడా జరగట్లేదు, అసలు జరగనివ్వరండి. కోఆపరేటివ్ బ్యాంకులు, పెద్ద కోఆపరేటివ్ బ్యాంకులు కూడా 3 నెలల కోటి పంపకపోతే వెంటనే ఆపేస్తారు. ఎలా ఉందంటే 97 అమెండ్మెంట్ తర్వాత మనకి ఇక్కడ హైదరాబాద్లో ఎన్ని బ్యాంకులు మూసేశారు. ఆ బ్యాంకులన్నీ నిజంగా దివాళా తీసా, కోఆపరేటివ్ బ్యాంకులన్నీ మూసారా. ఇదే కారణం. ఇప్పుడు సిబిల్ స్కోరింగ్ అని రకరకాలుగా పెట్టారు. ఎప్పుడు రూపాయి పోకూడదని దీని ఉద్దేశం. దాచుకున్న రూపాయి పోకుండా ఉండడానికి ఏం చేయాలి అంటే ఈ రూల్స్ అన్నీ పెట్టారు. ఇన్కార్పొరేటెడ్ అయితే లిమిటెడ్ అని వచ్చిందనుకోండి, అది ఇన్కార్పొరేటెడ్ బాడీ. ఫస్ట్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ దగ్గర రిజిస్టర్ అవ్వాలి. రిజిస్ట్రార్కి ప్రతి సంవత్సరం పంపించాలి బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇది కాకుండా రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకుంటారు. ఆ పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత 3 నెలలకో 6 నెలలకో ఒకసారి వీళ్ళ మొత్తం చిట్టాలన్నీ కూడా వాళ్ళకి పంపించాలి. దానికి ఆ సెటప్ చేసి ఆపడానికి ట్రై చేస్తున్నా చాలా జరుగుతున్నాయి. మా ఈస్ట్ గోదావరిలో జరిగింది ఈ మధ్యనే, వెస్ట్ గోదావరిలో ఒకటి జరిగింది. 15 కోట్లు 20 కోట్లు ఇలాగ అందరి దగ్గర తీసుకుంటారు. ఇప్పుడు నా మీద నమ్మకం కొద్దీ మీరు మంచాడని ఇతని పేరుంది కదా, ఇతనికి ఇస్తే పర్లేదు, నేనేదో చెప్తాను సింగపూర్నో ఏదో. ఇంట్లో ఇలా దాచుకున్నటువంటి వాళ్ళంతా వాడు 10,000 వాడు 5,000 అలా ఇస్తారు. టక్కనే బోర్డు తిప్పేస్తున్నాం. తిప్పేసిన తర్వాత 10 రోజులు లోపల పెడతారు, బయటకు వదిలేస్తారు, వచ్చేస్తాడు. మామూలుగా ఆ డబ్బంతా వాడు ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు, మీ ముందే ఉంటాడు. ఆ కేసు ఎప్పటికీ తేలదు. ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తే ఏమీ చేయరని మీకు తెలుసు. పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఎవరికి ఇవ్వాల్సిన వాడికి ఇచ్చేది. కానీ యాక్ట్ ఎలా ఉన్నప్పుడు ఎవడైనా వెళ్ళొచ్చు. ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్గా నేను వెళ్ళాను. పబ్లిక్ ఇంట్రెస్ట్కి నువ్వెవరో అని అన్నావు నేను అనుకోలేదు. అది మొట్టమొదటి అడుగుతారు. రిజిస్ట్రార్ ముందు కోర్టులో
ఫస్ట్ వెళ్ళినప్పుడు రిజిస్టారే ముందు రాసి పంపిస్తాడు, బెంచ్ మీద కూర్చున్న ఫస్ట్ జడ్జి గారే అడుగుతారు. నన్ను అడిగారు హూ ఆర్ యూ అని. హూ ఆర్ యూ అనగానే ఐఎమ్ ద కంప్లైనెంట్ అని చెప్పాను. ఐఎమ్ ద కంప్లైనెంట్, ఐ గివెన్ ఎ కంప్లైంట్ ఇన్ 2006 November 6th. ఐఎమ్ ద కంప్లైనెంట్ అని అంటే ఒకసారి అది ఎలా తిప్పి కంప్లైంట్ ఎక్కడ ఉందని అడిగారు. చూడండి సార్, 27వ పేజీలో నా కంప్లైంట్ ఉందని చూశారు. ఓకే అన్నారు. ఆవేళే లోకస్ అన్నది క్లియర్ అయిపోయింది. తర్వాత 5-6 బెంచీలు మారాయి. అన్ని బెంచీల దగ్గర వీళ్ళు ఆర్గ్యూ చేశాను. మీ వేళ అయిన జడ్జి గారు, సరే నేను జడ్జి గారు చేసినటువంటి పని తప్పు అని అనకూడదు, నేను అన్నాను. బట్ డెఫినెట్గా నాకు కావాల్సిన పర్పస్ అయితే ఫిబ్రవరిలోనే సర్వ్ అయింది. కోర్టు కూడా 45 జస్ట్ డిఫైన్ చేసి ఉంటే ఇంకా బలంగా ఉన్నాం. కోర్టు దాని జోలికి వెళ్లకుండానే డిస్మిస్ అన్నారు. అది నేను ఎల్లుంటే నేను అడుగును, నేను ముసలాడు కదా అని చెప్పేవాను. ఇద్దరేమో సార్ నా మాట ఏనండి ఒక్క 5 నిమిషాలని. మా ప్లేడర్ గారు కదా, ప్లేడర్ గారు వాళ్ళని హ్యూమిలేట్ చేయటం ఇష్టపడరు. వెంటనే బయటకు వచ్చేసారు.